మరి జనచైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతులు కానీ ప్రజలు ఎదుర్కొనేటటువంటి విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా అవసరమైనటువంటి విషయాలు ఎత్తినప్పటికీ కానీ జనచైతన్య వేదిక అనేటటువంటి ఒక సంస్థ నిత్యం ప్రజలను ఒక జాగృతి ఒక చైతన్యం తీసుకొచ్చి దీన్ని ఎప్పటికప్పుడు మరింత విస్తృతంగా ప్రజల్లో చర్చని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మీకు సుపరిచితులమే, వేరే పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రశ్నించే గొంతుగా ఉండాలని ఆలోచనే కాదు, ప్రశ్నించే గొంతుకు కాకపోతే సమాజంలో ఉన్నటువంటి మూర్ఖులు పాలకులయ్యి సమాజానికి కాక్రోచులాగా తయారవుతారనేటటువంటి దాన్ని విశ్వసిస్తూ మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ప్రస్తుతం దేశం విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఇవాళ ఇద్దరు ఒక విద్యా బుద్ధులు చెప్పినటువంటి ప్రిన్సిపాల్స్ ఇద్దరు ఉన్నారు వేదిక మీద. వాళ్ళని అడిగితే విద్య యొక్క గొప్పతనం కానీ విద్యా బుద్ధులు అబ్బినటువంటి విద్యార్థి సమాజ శ్రేయస్సు ఏ విధంగా ఆలోచన చేస్తాడు, ఓ సమాజ అభివృద్ధి జరిగిందంటే దాని యొక్క రిఫ్లెక్షను దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళు చెప్పగలుగుతారు. ఇవాళ ఏమవుతుందంటే లీకుల మయం అయిపోయింది విద్యా వ్యవస్థ. దాదాపుగా ఓ 10-12 సంవత్సరాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఎగ్జామ్స్ ప్రపంచం గర్వించే స్థాయికి నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ని కూడా 7-8 సార్లు లీక్ అయినప్పటికి కూడా ఈ దేశ ప్రధానమంత్రి బాధ్యత తీసుకోండి. విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దానిలో విద్యా ఎగ్జామినేషన్లో లీకులు జరుగుతూ ఉంటే స్వయాన విద్యాశాఖ మంత్రి కూడా నోరిప్పకపోవటం ఎంత దురదృష్టకరమైన సంఘటనో మనం అందరం ఒకసారి దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఏంటంటే ఎంతసేపటికి నేను కాదు అదిగొదిగో ఫలానా వ్యక్తి దానికి కారకుడు అని చెప్పి చేతులు దులుపుతారు. కానీ గడిచిన 10-12 సంవత్సరాల్లో ఎంక్వైరీ పేరు మీద భారత విద్యా వ్యవస్థని విద్యార్థుల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి దాని మీద ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేసి శిక్షించినటువంటి పరిస్థితులు లేకపోవటం భారతదేశ విద్యా వ్యవస్థలో నిజంగా మనమందరం కూడా బాధపడాల్సినటువంటి అంశం. మీరు చూడండి, నిట్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. పిల్లలు మనం అందరం అనుకుంటాం ఒక డాక్టర్ అయితే ఎంత బాధ్యత విధమైనటువంటి సమాజానికి కానివ్వండి, అది ఆరోగ్యరీత్యా కానివ్వండి, సమాజానికి ఒక బలం. ఇవాళ మీరు అందరికీ తెలుసు, విద్యార్థి విద్యను అభ్యసించి విజ్ఞానంతో భారతదేశాన్ని ఇవాళ ఒక గొప్ప దేశంగా నిలబెట్టారు అంటే మన దేశంలో ఉన్నటువంటి యువత విద్యను అభ్యసించిన తర్వాత ఇవాళ మీరు ప్రపంచంలో ఏ కంపెనీ అయినా చూసుకోండి, ఎక్కడో చోట ఈ దేశాన్ని గర్వం, ఈ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే సిఇఓలు గాను పెద్ద పెద్ద కంపెనీలకు మెయిన్ ప్రాధాన్యత కలిగినటువంటి దానిలో ఉండి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత ఎవరున్నారంటే అది భారతదేశం నుంచి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే విద్యని సర్వనాశనం చేస్తూ ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. ఈ యొక్క లీకేజీల పేరు మీద లీకేజ్ చేసి దాని మీద ఆదాయాన్ని సృష్టించుకొని వ్యక్తిగత ఆదాయాన్ని సృష్టించుకునే ఒక మార్గంగా అవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే సంవత్సర కాలం చదువుకొని రెయ్యింబోళ్ళు కష్టపడి ఫీజులు కట్టి చదువుకున్న తర్వాత ఎవడో ఒకడు పెద్దంటి పిల్లగాడో లేకపోతే మెయిన్ ప్రాముఖ్యత కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి బంధువుల కోసమో పేపర్ లీక్ చేసి లీక్ చేసినటువంటి దాన్ని మార్కెట్లో అమ్మేటటువంటి వస్తువులాగా ఆ టెక్నాలజీ ద్వారాగా లీక్ చేసి పూర్తిగా చదువుకున్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే
ఎక్కడ కూడా నోరు మెదకపోవటం చాలా దురదృష్టకరం. ఇవాళ మనం చూసే ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు కూర్చోబెట్టుకొని మాట్లాడి మొట్టమొదటిసారి దేశంలో ఇదిగో విద్యా వ్యవస్థ పట్ల, విద్యార్థుల పట్ల ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గ పాలకుడు మోడీ గారు ఏ విధంగా దీన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారో, ఇది ఒక మచ్చు తుణకే అని చెప్పి వీరి చేత మాట్లాడించి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ముందు వెలివేషన్ చేసినటువంటి పరిస్థితిని ఈ సందర్భం గుర్చేస్తాం. ఇవాళ ఇక్కడ మనం చూస్తే ఈ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి ఎగ్జామ్స్ 42,000 ఉద్యోగాలు ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉంటే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? లోకేష్ గారు నేను చెప్పానంటే రాజ్యాంగం, నేను చెప్పానంటే శాసనం, విద్యార్థులకి యువతకు భరోసా ఇస్తున్నాను, ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని అన్నారు మాట అన్నారు కదా గురుగారు. తప్పు చెప్తే కరెక్షన్ చేయండి గురుగారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చూసుకోండి, నేను చెప్పానంటే శాసనం అనేటటువంటి మాట. ఇవాళ ఎక్కడుందయ్యా జాబ్ క్యాలెండర్ అని ఈ రాష్ట్ర నిరుద్యోగులు చదువుకున్న యువత అడిగితే దాని మీద మౌనం తప్ప సమాధానం చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చెప్పే సమాధానం ఏంటంటే మేము ఎందుకు చేయలేకపోయాము, మీకు వాగ్దానం చేశాం, మేము అబద్ధపు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చాము, మా అసమర్థత ఇది అని దానికి ఒక క్షమాపణ చెప్తే పోనీ క్షమాపణ చెప్పాడని చెప్పి సర్దిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎంతసేపు ఏం చెప్తారు? మీరు అసలు మీ అధికారంలో ఉన్నప్పుడు గత పాలకుల్ని మీరు ఒక ఉద్యోగం ఇచ్చాడా అని చెప్పి చెప్పేటటువంటి ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా మిమ్మల్ని అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేయలేకపోతే, వాళ్ళు చేస్తే వాళ్ళు ఉండేవాళ్ళేమో. దాన్ని 100 కారణాలు చెప్పొచ్చు మనం ఎందుకు జరిగిందా ఏంటి అనేటటువంటి దానికోసం వెళ్ళాం. ఇవాళ చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడికి ఏ విధంగా ఎన్ని శాపాలు ఉన్నాయో శాపాలన్నీ ఉండొచ్చు. గెలవడానికి ఏ ఒక్క కారణమే కాదు, చాలా కారణాలు ఉంటాయి. దానిలో ఇదొక కారణం అయి ఉండొచ్చు. కానీ మీరు నిరూపించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత ఎవరి మీద ఉంది? మిమ్మల్ని అధికారం ఇచ్చినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరు? మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, జవాబుదారితనం కలిగినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ ఆ విద్యార్థి ఎగ్జామ్ రాస్తానంటే ఆ విద్యార్థిని దాన్ని బైఫర్కేషన్ చేసి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, తనకు తెలిసిన వ్యక్తుల్ని, ఉద్యోగాల్ని వేరే రూట్లో తీసుకురావడం కోసం స్పోర్ట్స్ కోటాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాకి దెర్ హ్యావ్ ఎన్ ప్రొసీజర్, సపరేట్ ఫార్మేట్ ఉంది. దానికి అవార్డులు, ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ గౌరవం ఎస్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకు? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దేశమైనా కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిందే. ఆ స్పోర్ట్స్ ద్వారా దేశ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాల్సిందే. దేశంలో ఉన్నటువంటి యువతకి దాన్ని ఆ మార్గంలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం పాలకుల మీద ఉన్నటువంటి మాట. ఇవాళ దయచేసి మనం అందరం కూడా దీన్ని ఏదో మనం 4 మాటలు లక్ష్మణ్ రెడ్డి గారు పెడతా ఉన్నారు, మనం వెళ్ళిపోతున్నాం అంటే మనల్ని కూడా మనం మోసగించుకున్న వాళ్ళు అవుతాం. ఒక విద్యార్థి నష్టపోతే ఆ కుటుంబం నష్టపోయేటట్టు కాదు, ఆ విద్యార్థి నష్టపోయినట్టు కాదు. అదే లక్షలాది మంది విద్యార్థులు ఈ లీకేజీల పేరు మీద జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి మరి దోపిడీ విధానం వల్ల ఆ లక్షలాది మంది విద్యార్థులకి నష్టం జరిగితే దేశం నష్టపోతూ ఉంది, వ్యవస్థ నష్టపోతూ ఉంది. ఇవాళ తాత్కాలికంగా నేను అధికారంలో ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. మనం పోయిన తర్వాత కూడా వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. వ్యవస్థ కుప్పగొలిపోతే ఎవరు కాపాడలేరు. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, 8 పేపర్ లీకేజీల్లో 55 లక్షల మంది విద్యార్థి కుటుంబాలు, అది నెట్ కానీ, సిబిఎస్సి కానీ, యుఎస్ కానీ, యూజీసీ కానీ తదితర ఎగ్జామ్లు లీకేజీల పేరు మీద ఈ దేశంలో 55 లక్షల మంది విద్యార్థుల జీవితం సర్వనాశనం చేశారు దుర్మార్గం. ఎక్కడ కూడా మాట్లాడు. దీని మీద వ్యతిరేకంగా యువత బయటకు వచ్చారు. రాజకీయ పార్టీలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. రాజకీయ పార్టీలు మాట్లాడితే తమకున్నటువంటి అంగ బలంతో ఎదురుదాడి చేయిస్తారు. వ్యంగ్యమైనటువంటి మరి కార్టూన్ల ద్వారాగా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెడతారు.
కానీ 55 లక్షల మంది విద్యార్థి కుటుంబాలు ఈ వ్యవస్థ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అంటే దేశం ఎక్కడికి పోతుందో మనం ఒకసారి ఆలోచించాలి. విద్యా వ్యవస్థ పట్ల బడ్జెట్ కేటాయింపులు కూడా మీరు చూసుకోవాలి ఒకసారి. ఈ 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కేటాయింపులు కూడా తగ్గుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడైతే ప్రాథమిక విద్య కానివ్వండి లేదా ఉన్నతమైన విద్య కానీ దానికి కావాల్సిన ప్రాక్టికల్కి అవసరమైనటువంటి అవసరాలు ప్రభుత్వం మరి ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియలు ఇవాళ చైనా కానీ మరి జపాన్ కానీ అనేకమైన చిన్న దేశాలు కూడా ఇలా విద్యా వ్యవస్థని విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి మనకున్న జీడిపిలో కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూస్తే డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినాయి, గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాయి అని చెప్పి మాట్లాడి చూపించినప్పుడు కూడా దానికి సంబంధించిన అధికారులు ఏమంటారంటే మీరు ఆధారాలతో రాండి అయ్యా అంటారు. ఆధారాలు కాదు, మీరు నిరూపించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామినేషన్లో జరిగినటువంటి అవకతవకల్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీరు తప్పు చేశారయ్యా అని చెప్పి ప్రజలంతా కొంతెత్తి మరి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని. దానికి ఏం చెప్తా ఉన్నారు? తప్పే జరగలేదు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడుగా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా మరి లక్ష్మణ్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా తెలుసుకొని దీంట్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ మనకు ఉన్నటువంటి చిన్న మీటింగుల్లో కానీ స్నేహితుల్లో మధ్యలో దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా దేశం రాష్ట్రం ఎవరు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక్కళ్ళు కూడా నిట్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ డాక్టర్లు కానీ పెద్ద ఉన్నతమైనటువంటి వ్యవస్థను నడిపేటటువంటి వ్యక్తులను నిర్ణయించేటటువంటి ఒక ఎగ్జామినేషన్లో కూడా లీకులు జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి కోర్స్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఎగ్జామినేషన్లో ఒక దుర్మార్గమైన ప్రక్రియ జరిగిందని చెప్పిన తర్వాత కూడా మీరు మాట్లాడితే దీని మీద కేసులు పెడతామని భయపెట్టేటటువంటి ప్రక్రియ చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ఈ విధంగా కాకుండా ప్రజల మధ్యకి ప్రజల జాగృతితో ఇవాళ ఢిల్లీలో మీరు చూశారు, ఏ రాజకీయ పార్టీ పెట్టకుండా ఇక దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యువత గురించి కాక్రోచ్ అన్నటువంటి ఒక మాట మీద దేశంలో ఉన్నటువంటి యువత అంతా బయటకు వచ్చారు. ఎక్కడికక్కడ ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశం రోడ్ల మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఉండి పైపెచ్చి వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా దేశాన్ని దేశ ప్రజల్ని మతం అనేటటువంటి ఒక రంగుతో మతం అనేటటువంటి ఒక విషయాన్ని ప్రజల మధ్యన నాటి వాళ్ళు అడిగారు, అరే మాకు హిందూ ముస్లిం కాదు భాయ్, దేశానికి కావాల్సింది దేశం కావాల్సినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కావాలి, సక్రమైనటువంటి విద్య కావాలి, అది ఇవ్వండి. మాకు హిందూ ముస్లిమ్స్ కాదు కొట్లాట్లు పెట్టడానికి, మందిర్ మస్జిద్ కాదు కావాల్సింది, ఉద్యోగ అవకాశాలు, సక్రమైనటువంటి విద్యా వ్యవస్థ, సక్రమైనటువంటి ఎగ్జామినేషన్లు అయిన కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయమని చెప్పి రోడ్ల మీద ఏ రాజకీయ పార్టీ అనే పేరు లేకుండా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి సోదరులందరినీ కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని పోరాటం చేద్దా. ఇప్పుడు మనం డిఎస్సికి ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థ, మరి సామాజికంగా మరి ఆలోచన చేసేటటువంటి మీలాంటి వ్యక్తులు కూడా ఈ నిట్ కానీ మరి యూజీసీ కానీ మరి అనేకమైనటువంటి ఎగ్జామినేషన్లో లీకేజీలు జరిగినటువంటి దాని మీద కూడా ప్రశ్నించాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద 31 కేసులు నరేంద్ర మోడీ అండ్ కంపెనీ కేసులు పెట్టినప్పటికీ కూడా అన్ని ఎగ్జాముల మీద జరుగుతున్న విద్యా వ్యవస్థ మీద యువతకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఇవాళ ప్రశ్నిస్తూ పోరాడుతూ ఉన్నాడు. అరెస్టులకు భయపడకుండా ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ మరొకసారి లక్ష్మణ్ రెడ్డి గారు తీసుకునేటటువంటి ఈ కార్యక్రమాన్ని మా వంతుగా మేము ప్రజల మధ్యకి ప్రజల జాగృతికి నిరంతరం మీ యొక్క తీసుకునే కార్యక్రమాలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.